మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త ముల్గర గ్రామ దళితుల నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో 1985వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దళితులకు ప్రభుత్వం కేటాయించిందని, అది నేడు కొందరు కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్లు చేసి అనుకుంటున్నారని నేడు ప్రజావాణికి వచ్చి కలెక్టర్కి ఫిర్యాదు. కలెక్టర్ తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సార్, నా పేరు బాలరాజ్. మాది విలేజ్ వచ్చేసి కొత్త ముల్గర, భూత్పూర్ మండల్, మహబూబ్ నగర్ జిల్లా. గత 1985వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు 1 ఎకరా దొరల దగ్గర నుండి కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసి మిగతా ఖాళీ స్థలాన్ని మా కమిటీ పర్పస్కు మా ఎస్సీ కాలనీ ఉంటే దాన్ని గుంతలుగా ఉండే ఆ గుంతలుగా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని అది ఆ రోజు ఆన్లైన్లో రికార్డుల సేవ్ చేయకుండా ఉండడం వల్ల ఆ రోజు నష్టపరిహారం ఇచ్చి దొరల దగ్గర ఆ ఎకరా భూమిని కొన్నది గవర్నమెంట్. కొని ఇల్లు నిర్మాణించి ఇచ్చింది. ఆ ఖాళీ స్థలాన్ని ఈరోజు మళ్ళీ ధరణి ఫోటోలు వచ్చిన తర్వాత అది మళ్ళీ దొర పేరు మీదకి వెళ్ళి దాన్ని ఈరోజు ప్లాట్లు చేసి కబ్జాకారులు ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నారు. అట్టి ఖాళీ స్థలాన్ని ఈ రోజైతే మాకు 1985 సంవత్సరంలో మాకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు నిర్మించి ఎస్సీ కమ్యూనిటీ పర్పస్ కోసం ఉపయోగించుకోండి తదితర రాజకీయవేత్తలు ప్లస్ అట్లే మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు ప్లానింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అయినా అందులో నిర్మాణం చేసుకోవడానికి మేము సహకరించకపోవడం వల్ల ఈరోజు అదే ద్వారా మళ్ళీ ఆన్లైన్లో నా పేరుందని చెప్పి ఈరోజు లక్షల రూపాయలకు దాన్ని విక్రయిస్తూ మా అంబేద్కర్ యువజన సంఘానికి ఆ రోజుల్లో ఒక కమ్యూనిటీ హాల్ కూడా గత ప్రభుత్వాలు నిర్మించి ఇచ్చినవి. అయినా ఈరోజున్న ఆ 1000 గజాల స్థలాన్ని నాలా కన్వర్షన్ చేసుకొని ఈరోజు ఆ ప్లాట్లు అమ్ముకొని వ్యాపారం చేస్తున్నటువంటి ఆ తిరుమల రెడ్డి పైన ప్లస్ దాన్ని కొన్న అటువంటి బాలరాజ్ పైన మరియు కుమార్ పైన మరియు మూర్తయ్య పైన మరియు వాళ్ళని సహకరించి గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన మొగుల్ రెడ్డి గారిని కూడా దీంట్లో ఉన్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ విచారించి మాకు ఆ భూమిని రక్షించి ఇవ్వాల్సిందిగా మా కొత్త ముల్గర గ్రామ పరంగా మేము కీ న్యూస్కు మరియు నిజాం న్యూస్కు మేము ఇంటర్వ్యూ ఇస్తున్నాం. అదే విషయం పైన ఈరోజు ప్రజావాణిలో ఆ విషయాన్ని కలెక్టర్ గారికి ఇద్దామని మా కొత్త ముల్గర విలేజ్ నుంచి ఈ పెద్ద సంఖ్యలో 50 మంది వచ్చి కలెక్టర్ గారిని కలిసి మా వినతి పత్రాన్ని అందజేయాలని వచ్చినాం సార్. మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారు కోరుతున్నాం సార్.